UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇది మా నానమ్మ పాడేది. ఏమిటి చెప్పండి. శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా, మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా. మీకు సంగీతం బాగా వచ్చనుకుంటానే. మీకు తెలిసిన చోట 2-3 సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది. ఏమిటి ఏమిటి అప్పుడే ఆలోచన? పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను. తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు. పాడుగాను బుద్ధి. తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా. నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది. నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది. పడితే పట్టని ఏమిటి, అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి. మావయ్య ఇటు దిగు దిగు, అలా చూడకూడదు రాత్రిపూట. ఏమిటయ్యా రా. మధ్యలో వాడిందికే, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇవ్వు. ఏమిట్రా, ఏమిటి నీ గొడవ? అర్జెంటుగా నాకు 100 కావాలి. 100 లేదు కింద లేదు, నీ పొంద. పోయి పడుకో. ఇస్తే గాని నేను ఎళ్లను, పడుకోను. చేతులు విరక్కొడతాను. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అల్లుడు, ఏమిటండి మీరు కిటికీ? అది కాదయ్యా, ఇందాకాడేదో నేను అడిగినట్టున్నాడు, నువ్వేమో కాదన్నట్టుకున్నావు. అందుకన్నాడు కొరడా ఇచ్చుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు. సావనివ్వండి, నేను లొంగను. అయితే నేను ఈ ఘోరం చూడలేను. నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా. ఉండు నాన్న, నీతో పాటు నేను కూడా తూగి చచ్చిపోతాను. ఆగు. పగలు లేదు రాత్రి లేదు, ఒకటి ఈతల పోటీలు ఇద్దరికి. రాడు చూడాడు ఎలా కొట్టుకి దిగిపోతున్నాడు. అయినా ఆడు అడిగింది లచ్చలా కోట్ల ఓ కొంద. మీకు 100లాగా కనిపిస్తున్నాడు మీ బొంద. ఇలా 10 సార్లు 10 వందలు వస్తే ఎన్ని వందలు అవుతాయి నా బొంద? ఇలా ఇప్పటికిప్పుడు కావాలంటే చిల్లర ఎక్కడి నుంచి ఇస్తాడు వాడు బొంద? ఇదిగో బాబు వందా. అలా కొట్టుకోకూడదమ్మా. ఉత్తు తరుపులే, ఆడేం చెయ్యడు పాపం. కానివరే, ఇంత గొడవ చేసి 100 రూపాయలు ఇచ్చుకున్నావు కదా, దేనికి? సంగీతం నేర్చుకోవడానికి. అందులో సగం నేను నేర్పుతా. ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా? మరి మీకిస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? ఆవిడెవరు? లలితమ్మ గారు. అదా సంగతి. బాగుందిరా. కానివరే, ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ కూడా అట్టుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు. అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా, దానికి రాగం తానం స్థాయి ఎన్నుండాలా? అసలు గొంతుకే స్థాయిలో ఇప్పుడు జమ్ములు నిలబడిపోవాలా. అప్పుడు ఆవిడేమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను. కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమ్మకి తెలిసిందట్రా. ఏది నోరు తెరు అని కృష్ణుడిని అడిగిందట. అప్పుడు కృష్ణయ్య, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కుంటినో వెర్రినో
నిద్రపోతున్నావేమిట్రా ఊకొట్టడం లేదు? ఆయనమ్మా, ఏమిట్రా? చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను. ఆ. అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిటే. ఏం పాట పాడావురా? సీతమ్మ మరి వనవాసం లేదు. మరి ఇంకేం, సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం. ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు. ఉమ్. ఆ, ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మ? కష్టాలు కాక మరేమిట్రా, చిన్నతనంలోనే భర్త పోయాడు. అత్త మామల ఆదరించలేదు. ఉమ్. గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది. ఏమిటో చస్తే గాని రాబందులు ముట్టం. కానీ ఈ బంధువులున్నారే, కాస్త పరిస్థితి చేయిదారితే బతికొండగానే పీక్కు తింటారు. అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా? అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను. ఆ గుడి ప్రాంగణం తుడుచు, ఆ మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పాను. చదువుకున్న పిల్లలు, మనకున్న నమ్మకాలు వాళ్ళకుంటాయా? ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చారో? మెట్ల పూజకి. మెట్ల పూజగా? రండి. అరే ఏమిటిది? ఇంకాస్త మెట్లే, వచ్చేసాం. అదిగో గుడి. మీకు ఎక్కువ కష్టాలు కదండి, అందుకని అన్ని మెట్లకు పూజ చేయటం మంచిది. నేను సహాయం చేస్తానుగా, రండి. అబ్బాయి చలపతి, మొన్న నువ్వు నాకు శతం ఇచ్చావు. 100 నా బొంద. అది ప్లేడర్ గుమాస్తా పంటి కింద కూడా రాలేదు. ఇప్పుడు మరో 500 కావాలి. 500. 500 కాకపోతే 1000 ఇవ్వచ్చు. కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే. విండాయా? పెట్టలేదుగా. ఎద్దుకు మేత, ప్లేడర్కు ఫీజు పనికి ముందే పెట్టాలి. నువ్వు వెళ్ళి 500 పట్టరా, 500. అప్పుడు వింటాడు. వెళ్ళు. ఇంక చూడు, ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను. బాబు, ఆయన అసలే గంతలు కట్టిన గానుగెద్దు, అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు. నాకేం వినపట్టం లేదు. నీ నోటుకు వచ్చినట్టు వాక్కు. తవరు చదువుకున్నారు, మధ్యలో ఈ దళారిగాళ్ళు ఎందుకండి బాబు? ఇదిగో, నువ్వు నోరు మోస్తావా? నువ్వు వెళ్ళవయ్యా. అమ్మా బట్టలు! ఆ వేస్తాలే. ఇదిగో ఏమేవు, కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికేసి రుద్దుకుంటే కొబ్బరి నువ్వు రాసుకున్నట్టు కాదు. చుట్టూ రాలిపోయి పుర్రెకి పుండు పడుతుంది. ఏమిటే? ఉతుకుదామని. ఇది ఉతికింది. అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గర వెళ్తే చాలదు. నాలాంటి అనుభవజ్ఞుడు పేచీ ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి. అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల బారేస్తాడు. ఎవరినో ఉద్ధరించడానికి ప్లేడర్లు కోట్లు, వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు. నాకున్నదే ఒక గొలుసు, నేనివ్వను. అదే లలిత నీ అక్కయ్యో చెల్లులో అయితే ఇలాగే మాట్లాడేదానివా? సాటి ఆడదానికి దాని బాధ ఏమిటో కష్టం ఏమిటో నాకంటే నీకే బాధ తెలుసుండాలి. అది తెలుసు కాబట్టి ఉన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరచుకోవాలనుకున్నాను. పొద్దున్నే అన్నంగానే ఉన్నారంటే చంపుతాను, పొండి బయటికి. ఈ గొలుసైనా నా మెళ్ళ మీరు దిగేసిందేం కాదు, మా పుట్టింటి వాళ్ళు పెట్టింది. కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి. అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న బిడ్డలకే ఉంచుకో. నే కట్టిన తాళ్ళు నాకు. అలాగే ఇస్తాను. ఈ మెళ్ళ ఓ తాడు ముడేయండి. పసుపు తాడు కాదు, ఉరితాడు. ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలవుతారు. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అడిగే వాళ్ళు ఉండరు. కనపడడం లేదా? దినకరం ప్రభాకరం జోయతేజోధరం సకల జగదాధారం అఖిల
అఖిలం శశ్వత్ శుభకరం దినకరం. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? ఇంకా మెట్లే, దాంతో అయిపోతుంది. ఆ తర్వాత రోడ్ వస్తుంది, అక్కడ అక్కర్లేదు. ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ఇట్రా, రండి 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 రండి, ఇట్రా. నమస్కారం చలపతి బాబు. లలిత అమ్మా, లలిత 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 అమ్మా. కాసేపు మాట్లాడకండి, అలవాట్లేదు కదా, అలసిపోయి పడిపోయి ఉంటుంది. మీరింటికి వెళ్ళండి, లేవగానే అన్ని మెట్లకు పూజ చేయించి నేను తీసుకొస్తాను. చేసే నిర్వాహకం చాలావయ్యా. చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని ఈ పసుపు కుంకుమలతోనే కొలిచిందే. ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా? చాలు చాలే. అమ్మా లలిత దమ్మా దా. ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదో. ఎట్టా జరుగుద్దిరా? గోదాట్లో మునిగితే పుణ్యం వస్తుంది అన్నారని ముక్కు మూసుకొని నీళ్ళల్లో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం. దేనికైనా ఓ పద్ధతి, ఓ నిమిటం ఉండాలా. ఏం కాసిన కూసిన మెట్లా? ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి. వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడకూతురు తట్టుకోవద్దా? చేయకపోతే కష్టం ఎలా తీరుతుంది? ఓరే, గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావేట్రా? పూజారికో చేస్తున్నారు, మనం అట్ట పూలు ముట్టుకుంటున్నాం అంతే. కానీ పుణ్యం మనకొచ్చేస్తున్నాం. అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు. ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా, అంతే. అంటే అది ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రి పడే అవస్థ చూడు. ప్రాణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో. పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట. ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కోవచ్చని. ఒరే ఒరే, నువ్వెక్కడికి రా? అమ్మా, ఎందుకు నీ చేత మెట్లని కడిగిచ్చాడు? మన మంచి కోసం. ఏమండి, ఎక్కడికి? ఏమండి ఏమండి? అల్లాకు బాగా దండం పెట్టుకుని మంచి తాయితు కట్టండి. సుబ్హానల్లా సుబ్హానల్లా లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ సుబ్హానల్లా 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 సుబ్హానల్లా. ఒరే 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 ఒరే, ఆగరా ఒరే శివయ్య. ఒరే కాలు కాలిపోతారా? ఒరే ప్రమాదం రా.
రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో. శివయ్య, ఒరే శివుడు, చూడు మీ నాయనమ్మ కంగారు పడుతోందిరా, చూడు. నాన్న, శివ ఎలా ఉందిరా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాడికేం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా. జాగారం చేయకుండా కాసేపు నడువు వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో. వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు? ఏమిటి నాన్న, ఒక్కసారైనా వెళ్ళి బావని చూడలేదు? ఓహో పిచ్చి ముద్ద, వెళితే అతుక్కుపోతాని. చీడించి మేరెల్సమని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో. ఓ ఓ ఓ ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరెట్లు బండి పడిపోతాయి. దిక్కుమాలిన కంపు. ఇదిగో ఇదిగో ఇట్లా, రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు. చందాలంటూ వచ్చి కొంప మీద పడిపోతారు. మా నాన్నకి నెత్తురు బంక విరోచనాలు, ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళని గేట్లో పంపించాయి. ఇట్లాగే ఇంకొక 2 రోజులు ఇంటి పట్టునుంటే ఇక ఆ తర్వాత నీ ఇష్టం. చిట్టి చిట్టి, ఆ ఏమిటి? చలపతి గారి ఇంటికి వెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో చూసొస్తావా? ఏమిటి బావ నీ పిచ్చి? ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు. చాలమ్మా. ఏమిట్రా కోపం. ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు. అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి. తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి